శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే ఆంటీ. నమస్తే. ఆంటీ ఇది ఇప్పుడు ఫిష్ వెంకట గారు సినిమాలో యాక్ట్ చేసేది కదా, సో ఇక్కడ ఏ విధంగా ఉండే కాలనీ వాళ్ళతో? మంచిగా ఉండే, అందరితోటి మంచిగా ఉండే. అంటే నేను సినిమాలో చేస్తాను, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, సో వీళ్ళతో నేను మాట్లాడి అన్నట్టుగా అట్లేం లేదు కానీ ఇక అట్లేం లేదు, మంచిగానే ఉంటుండే, అందరితోటి మంచిగానే ఉంటుండే, అందరితోటి మంచిగానే చేస్తాం. ఎప్పటి నుంచి ఉంటుండే ఇక్కడ? ఇక్కడ పాతగా ఇక్కడనే కదా ఆయన ఉన్నది. ఇప్పుడు ఆయన ఉన్నది ఇక్కడనే 40 ఏళ్ళ కింద అడగుట్ట పడ్డ నుంచి ఇక్కడనే, వాళ్ళు మేము ఇక్కడనే ఉన్నాం, పక్కకే ఉంటుండే. ఈ మధ్యలో అక్కడ కొనుక్కొని అటు పోయిండు, మసూరాబాద్లో ఇల్లు కొనుక్కున్నప్పుడు సినిమాలకు వచ్చినాక అక్కడ కొన్నాడు. మంచిగానే ఉండే, మంచిగానే ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ పండుగలు ఇట్లయితే పిలిచేదా అందరినీ? పిలుస్తుండే, పెళ్లి పోయినాం కదా, వాళ్ళ పాప పెళ్లి పోయినా మంచిగానే ఉంటుంది, మంచివాడే. అంటే గబ్బర్ సింగ్ బ్యాచ్ కూడా వచ్చేది, అంటే వాళ్ళ అనిపించేది అలా వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఏమనిపించేది? అరే సినిమా వాళ్ళు మొత్తం వస్తుంటది, బోనాల పండుగకు ఇట్లా వస్తుంటారు ఎక్కువ అప్పుడప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ. సరే.